సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ టీవీ షోలకు స్పెషల్ గెస్ట్గా హాజరైంది. బిగ్ బాస్ సెలబ్రిటీతో సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్, రన్నరప్తో పాటు కాంటెస్టెంట్స్ అందరూ మరోసారి రీయూనియన్ అయ్యారు. వీరితో బిగ్ బాస్ ఉత్సవం పేరుతో స్పెషల్ ఈవెంట్ను స్టార్ మా ప్లాన్ చేసింది. బిగ్ బాస్ ఉత్సవంలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్తో పాటు కంటెస్టెంట్స్ అర్జున్ అంబాటి, టేస్టీ తేజ, అశ్విని, నైని పావనితో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అటెండ్ అయ్యారు. ఈ షోకు శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించింది. ఈ బిగ్ బాస్ ఉత్సవం షోకు స్పెషల్ గెస్ట్గా కుమారి ఆంటీ వచ్చింది. అంతేకాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్ తమ వంటల టాలెంట్ను రుచి చూపించింది. అందరికీ నాన్ వెజ్ భోజనాన్ని వడ్డించింది. కుమారి ఆంటీ నాన్ వెజ్ భోజనానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫిదా అయినట్లు తెలిసింది. బిగ్ బాస్ ఉత్సవంలో కుమారి ఆంటీతో నిర్వాహకులు ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్తో కుమారి ఆంటీ ఒకే స్టేజ్పై కనిపించిన ఫోటోలు, వీడియోల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఉత్సవం షో త్వరలో స్టార్ మాతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ రీయూనియన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు కాంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటోలను షేర్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ ఎగరేసుకుని పోయాడు. అమర్దీప్ చౌదరి రన్నరప్ స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజు జరిగిన గొడవల తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్దీప్ బిగ్ బాస్ ఉత్సవం ద్వారా ఒకే స్టేజ్పై మళ్లీ కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకుని బయటకు వెళ్తున్న క్రమంలో అమర్దీప్తో పాటు అతడి కుటుంబ సభ్యులపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి ప్రయత్నించారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్తో పాటు అతడి అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనల్ రోజు జరిగిన గొడవలపై బిగ్ బాస్ ఉత్సవంలో పల్లవి ప్రశాంత్తో పాటు అమర్దీప్ చౌదరి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. కుమారి ఆంటీ గురించి నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్లో వైరల్ అయింది. ఈ వీడియో కారణంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు జనాల తాకిడి పెరగడంతో ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కారణంగా ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని, ఫుడ్ స్టాల్ను అక్కడి నుంచి తరలించాలంటూ ట్రాఫిక్ పోలీసులు ఆర్డర్లు వేశారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను అక్కడి నుంచి తరలించవద్దని పోలీసులకు సూచించారు. త్వరలోనే తాను కుమారి ఆంటీని కలవబోతున్నట్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీకి అండగా నిలవడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఈ సంఘటనలన్నీ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం.